హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం, జీవో జారీలో చట్టబద్ధత లోపించింది, ఆందోళనకరంగా హైడ్రా పనితీరు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా అని ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కౌంటర్కు ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇది కూడా మనం క్లియర్గా చదువుదాం. దీని గురించి కూడా జీవో జారీలో చట్టబద్ధత లోపించింది అంటూ హైకోర్టు మట్టికాయలేసింది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. జిహెచ్ఎంసీ యాక్ట్ మేరకు హైడ్రాకు అధికారులు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని వివరణ కోరింది. హైడ్రా ఏర్పాటు, విధులు, బాధ్యతలు, చట్టబద్ధతపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించింది. జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలన పరమైనటువంటి అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాకు అప్పగించిందని, ఇది జిహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. జిహెచ్ఎంసీ అధికారాల కింద హైడ్రా పనిచేయడం చెల్లదని చెప్పారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగి కార్యదర్శి హోదా కంటే తక్కువ కాదని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా నాన్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ విధంగా అందులో ఉన్నటువంటి లోపాలను బేస్ చేసుకొని హైడ్రా యొక్క పనితీరును మొత్తంగా తగ్గించేందుకు హైకోర్టు ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. దయచేసి ఇంకా అధికారాలు బదలాయించాలి, ఇంకా దూకుడుగా వివరించాలి చేస్తే హైదరాబాద్ అనేది రేపటి రోజున కబ్జాలకు గురి కాకుండా చెరువులు కుంటలతో కలకల్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ మనం అవన్నీ కూడా పట్టించుకోవద్దు, మన పని మనం చేస్తూ పోవాలంతే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం, రేపటి హైదరాబాద్ భవిష్యత్తుకు ఇది చాలా ఇంపార్టెంట్ యొక్క అంశం హైడ్రా అనేది.